ఆత్మను చంపేశారా, ఊటకపు ఎన్కౌంటరా, యుద్ధం విషయంలో ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే పోలీసు వ్యవస్థకు సంబంధించి కామన్ గా ఎన్కౌంటర్లు తారసపడ్డారు, మేము కాల్చి వేస్తాం అనేది ఒక అంశం. కానీ అదేది కాదు, పట్టుకొని చంపారు చికిత్స కోసం అంటూ మొన్న అభయ పేరు మీద లేఖ చూశారు. ఇవన్నీ కూడా ఎక్కడ సింక్ అవుతాం. ఒకటి పక్కా అండి, ఆయన ఏది పోలీసులు రావటం, ఆయనకి వాళ్ళ కాల్పులు జరగటం అనేది అయితే జరగలేదు, అది పక్కా. ఎందుకంటే పోలీసులు కూడా ఏమన్నా ఆయన వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, ఇది అడవిలో ఉన్న హిట్మా వాళ్ళ వాళ్ళ టీం, వాళ్ళు ఒట్టిగానే ఆయుధాలు పెట్టరు. ఘర్షణ జరిగితే ఇటు కొంతమంది అటు కొంతమంది చనిపోతుంటారు. అయితే పోలీసులకి ఏమీ కాకుండానే వీళ్ళే చనిపోయినట్టనే ఇక్కడ అర్థమైపోతుంది. అది వన్ సైడే, అది ఎన్కౌంటర్ కాదు, వీళ్ళు పోలీసులు పట్టుకున్నాకనే చంపింది, ఇది పక్క. ఇది ఎందుకు ఎక్కడ పట్టుకోగలిగినారు? పట్టుకుంటుంటే ఆయన తన ఆయుధాలతో ఎందుకు ప్రతిఘటించలేదు అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఆయన 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 టీంకి సంబంధించిన వాళ్ళు చాలా మంది విజయవాడలో 50 మంది అరెస్ట్ అయిన చూసినాం కదా. విజయవాడ, ఏలూరు, తర్వాత కాకినాడ, ఇటు రాజమండ్రి, అనేక ప్రాంతాలలో వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క టీములో సభ్యులు, ఆయన మిలిటరీ టీంలో సభ్యులు వచ్చాయి. అంటే వాళ్ళంతా బయటికి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది. దండకారణ్యంలో వీళ్ళు ఉండలేని పరిస్థితి ఏర్పడ్డదని అర్థమవుతుంది. ఎందుకంటే 3 కిలోమీటర్లకు 4 కిలోమీటర్లకు ఒక క్యాంప్ పెట్టుకొని మొత్తం దండకార్యాన్ని చుట్టేసేది కదా. 1,00,000 మంది దాకా ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఆ దాన్ని ఎదిరించగలిగే శక్తి ఆ మావోయిస్ట్ మూవ్మెంట్. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది భవిష్యత్తులో అని వాళ్ళు ఊహించుకోలేదు. తర్వాత తమ ఎమ్మటి వెంటనే అనేక మంది యువకులు వచ్చి దళాలుగా మారుతారు, మొత్తం ఇక్కడే కాదు మొత్తం దేశం అంతా మాత్రమే ఒక వాళ్ళు ఊహించారు. అది సరి కాదని తేలిపోయింది. ఇవన్నిటి వల్ల వాళ్ళు ఇక అక్కడ లోపల కూడా ఉండలేని పరిస్థితుల వల్ల వాళ్ళు బయటికి రావాలని నిర్ణయించారు. బయటికి రావాలనుకుంటే వాళ్ళు సరెండర్ కావడానికి వచ్చిండ్రా, లేకపోతే తాత్కాలికంగా తలదాచుకొని తర్వాత అనుకూల పరిస్థితులు వస్తే పోవాలని వచ్చిండ్రా అనేది ఇంకా తేలాల్సిందే. ఇప్పటికిప్పుడే ఇంకా ఏమి తేలదు. ఎందుకంటే 2-3 రోజుల క్రితం జరిగిన వారం రోజుల క్రితం జరిగిన ఘటన కాబట్టి ఒక వారం 10 రోజుల్లో మనకి విషయాలన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ సభ్యులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళైనా చెప్తారు, లేదా ఇంకెవరైనా చెప్తారు, లేదా అక్కడ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అదేమన్నా బయటకు వస్తుంది. ఇవన్నీ త్వరలో బయటకు వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకటి ఆయన అడవి లోపల వీళ్ళ దళము పోలీసులతో తటస్థపడి కాల్పులు జరుపుకుంది మాత్రం వాస్తవం, ఇది పక్క. ఈయన సరెండర్ కావటం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా తప్పుకొని తాత్కాలికంగా తాను రక్షించుకోవటం కోసమైనా వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత ఆయనని అంతమంది వచ్చిండ్రు కాబట్టి ఇన్ఫర్మేషన్ పోలీసుకోవటం సహజమే. లేదా వాళ్ళందరినీ అక్కడ సెల్ఫీ ఇవ్వటానికి తీసుకొచ్చిన వ్యక్తి అయినా ఆయనను టార్చర్ చేస్తూనో, ఆయన పోలీసు వాళ్ళు బలవంత పెడుతునో ఆయననే చెప్తున్నారు. ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఆ విధంగానే హిట్మాని పట్టుకొని కాల్ చేసింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాల్చాల్సిన అవసరం ఒకవేళ లొంగిపోతా అంటే ప్రభుత్వానికి ఇక్కడ అప్పచెప్పొచ్చు, ఎందుకు చంపారు? ఇక్కడే మంచి ప్రశ్న. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది. వాళ్ళ పార్టీయే 2024 ఆగస్టు లోపల అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులందరూ కలిసి మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కగార్ ఆపరేషన్ వచ్చిన తర్వాత ఈ పోరాటాన్ని మనం కంటిన్యూ చేయలేము, భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయలేము అని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీ వచ్చింది. ఎవరో ఒక మల్లూరులో వేణుగోపాల్ లేకపోతే ఆశను ఈ తక్కలపల్లి వాసుదేవరావు గారు వాళ్ళు వచ్చింది కాదు, వాళ్ళ పార్టీగానే వచ్చింది. ఆ నంబాల కేశవరావు అంటే ఆయన కార్యదర్శి ఉండంగానే వచ్చింది. ఆయన కూడా ఆ ప్రపోజల్ పెట్టిన చదువులు తర్వాత అందుబాటులో ఉన్న వీళ్ళ పార్టీ అంతా కూకొని నిర్ణయానికి వచ్చి మనం ఇక ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించలేము, బయటికి పోవాలి, ప్రజలందరి మధ్యలో ఉండాలి, ప్రజాతంత్రయుతంగా పనిచేయాలి,
ఎన్నికల్లో పాల్గొనాలి. మనం అక్కడే ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ఫైట్ చేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి. ఇలాంటి అభ్యుదయ శక్తులన్నింటినీ ఈ వామపక్ష శక్తులన్నింటినీ కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చిన వాళ్ళు వచ్చి బయటికి రావాలని వాళ్ళు మేము శాంతి శక్తులకు సిద్ధం అని ప్రకటించారు. ప్రకటించిన ప్రభుత్వం దిగిరాలే మూర్ఖంగా. ఒక దశ లోపల మేము లెటర్ నమ్మాలి అని ప్రశ్నలు వేశారు. తర్వాత వీళ్ళు మేము ఆయుధాలు విసర్జించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ లైన్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ప్రకటించారు. అయినా చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించి తన పని తాను చేసుకుంటుంది. ఇంత లోపల నంబాల కేశవరావు అతన్ని కూడా ఈ క్రమంలో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఒక 6 నెలల పాటుగా మొత్తం స్టడీ చేసిండ్రు. వాళ్ళ రిపోర్ట్స్ అని చూస్తే కానీ మనకు అర్థమవుతుంది. పేపర్ న్యూస్ కూడా అర్థమవుతుంది, ఇతర వార్తలు చూస్తే కూడా అర్థమవుతుంది. ఒక 6 నెలల పాటుగా దండకార్యాన్ని అంతా కూడా స్టడీ చేసిండ్రు. డ్రోన్ల ద్వారా, తర్వాత పోతే మన హెలికాప్టర్ల ద్వారా, ఇతర టెక్నాలజీని అంతా ఉపయోగించుకొని అడవినంతా కూడా తెల్లడబెట్టినారు. కంప్లీట్ గా ప్లాన్ తయారు చేసుకొని 2024 జనవరి నుండి ఆధార్ ఆపరేషన్ ప్రారంభించారు. అది కంటిన్యూ అవుతున్న సందర్భంగానే ఇదంతా గమనించి 2024 ఆగస్టు లోపల ఆ పార్టీ కూడా మనం కంటిన్యూ చేయలేము, ఈ ఆధార్ ఆపరేషన్ తో మనం గెలుపుకోలేమని నిర్ణయానికి వచ్చింది. వాళ్ళు అందుకోసమే వాళ్ళు మేము సిద్ధం అని చెప్పినారు. అప్పుడే గవర్నమెంట్ కనుక యాక్సెప్ట్ చేసి వీళ్ళతో గౌరవప్రదంగా చర్చలు జరుపుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. వాళ్ళు కూడా ఇంత ప్రాణ నష్టం కాకపోయేది. వాళ్ళందరూ హీరోల్లాగా బయటకు వచ్చేవాళ్ళు. ఇక్కడ మంచి వామపక్ష ఉద్యమం, మంచి అభ్యుదయకరమైన ఉద్యమం బయట ఉండేది.